ప్రమాదం అటు బీజేపీ నుండి ఇటు కాంగ్రెస్ నుండి ఉన్నది. రైట్, ఓకే. మనతో పాటు విశ్లేషకులు మస్తాన్ రావు గారు జాయిన్ అయ్యారు. నమస్తే మస్తాన్ రావు గారు. మస్తాన్ రావు గారు ఆడియో క్లియర్? యా మస్తాన్ రావు గారు, ఎలా చూస్తున్నారు మస్తాన్ రావు గారు? రెండు రాష్ట్రాల యొక్క ఫలితాలు ఒక్కొక్కటిగా వస్తున్నటువంటి పరిస్థితి, ప్రస్తుతానికైతే లీడ్సే కంటిన్యూ అవుతున్నటువంటి సిచ్యువేషన్. మహారాష్ట్ర అనూహ్యంగా అఫ్ కోర్స్ ఎగ్జిట్ పోల్స్ కూడా అంచనా వేసినట్టు ప్రస్తుతం ఎన్డీఏ కూటమి, మహాయుతి కూటమి నీటిలో కంటిన్యూ అవుతుంది. కానీ జార్ఖండ్ మాత్రం మహాయుతి ఏకంగా 46 స్థానాల్లో జార్ఖండ్ ముక్తి మోర్చా లీడ్లోకి వచ్చినటువంటి పరిస్థితి, ఎన్డీఏ కూటమి వెనక్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఏం జరుగుతుంది అనుకుంటున్నారు? అంటే జీ తెలుగు ప్రేక్షకులకి, అదేవిధంగా మీకు ప్యానెల్లో ఉన్న ఇతర పెద్దలకి అందరికి కూడా నమస్కారాలు. అంటే ఇప్పుడు మహారాష్ట్ర ట్రెండ్స్ అన్ని చూసినట్లయితే కూడా మనము మహారాష్ట్రలో బీజేపీ లోక్సభ ఎన్నికల్లో, అంటే గత జూన్ నెలలో జరిగిన మే జూన్ లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతింది. 48 స్థానాలు, అంటే దేశంలో రెండో అతిపెద్ద రాష్ట్రం లోక్సభ స్థానాల పరంగా కానీ అసెంబ్లీ స్థానాల పరంగా కానీ. అలాంటిది 48 స్థానాలు ఉంటే కేవలం 17 స్థానాలు మాత్రమే మహాయుతి గెలుచుకున్న నేపథ్యం. అంటే అప్పుడు కనుక మనం అసెంబ్లీ స్థానాలను కనుక పోల్చుకుంటే 151 స్థానాల్లో మహా అగాడి కూటమి ఆధిక్యం వచ్చి గెలుచుకుంది. కేవలం 128 స్థానాలకు మాత్రమే మహాయుతి పరిమితమైంది. అప్పటి నుంచి కూడా బీజేపీ కాన్సన్ట్రేట్ చేసింది. అంటే ఇక్కడ మహారాష్ట్రలో చాలా దెబ్బతినే పరిస్థితి ఉంది అసెంబ్లీ ఎన్నికల్లో. కాబట్టి సోషల్ ఇంజనీరింగ్ చేయొచ్చు, లేదంటే నిరుద్యోగుల్ని ఆకర్షించడం కావచ్చు, పోల్ మేనేజ్మెంట్ కావచ్చు, పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళని తీసుకెళ్లి తెలుగు ఓటర్లు ఉన్న ప్రాంతాల్లో పర్యటింపజేయటం, అదేవిధంగా హిందూ ఓటర్లకు సంబంధించి కన్సల్ట్ ఎంతవరకు మసన్ నగర్ పవన్ కళ్యాణ్ ఫ్యాక్టరీ ఎంతవరకు పనిచేస్తుంది అనుకోవాలి? పవన్ కళ్యాణ్ ప్రచారం చేసినటువంటి దాదాపుగా అన్ని స్థానాల్లో కూడా భారతీయ జనతా పార్టీ లీడ్ లో కంటిన్యూ అవుతుంది. ఏంటి పవన్ కళ్యాణ్ ఇంపాక్ట్ ఎంతవరకు ఉంది? ఖచ్చితంగా అండి. అంటే నాందేడ్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆయన దాదాపు 10 బహిరంగ సభల్లో ఆయన ప్రసంగించడం జరిగింది. అంటే పవన్ కళ్యాణ్కి క్రేజ్ ఉంది. పవన్ కళ్యాణ్ అంటే ఇప్పుడు మనకి ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ లో ఏ విధమైతే కీలకమైన రోల్ పోషించాడో, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ బీజేపీ కలవటం మీద చాలా భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ కూడా ఆయన ఒక సంధానకర్తగా వ్యవహరించి బీజేపీ నాయకత్వాన్ని ఒప్పించిన పరిస్థితి ఉంది. ఒప్పించిన నేపథ్యంలోనే అప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ మీద బీజేపీకి పెద్ద నమ్మకం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆధిక్యంలో ఉంటారనే ఒక దీనిలో ఉంది. అంటే అలా గెస్ చేసి ఆ విధంగా ఒక పరిణితి చెందిన రాజకీయ నాయకులు ఎదుగుతున్నాడు. కాబట్టి ఆయన ఇక్కడ క్రూషియల్ గా వ్యవహరించి కీలకంగా తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలో రావడానికి సాధించారనేది గమనించింది. కాబట్టి ఎన్నడూ లేని విధంగా జనసేన పార్టీకి సంబంధించి మహారాష్ట్రలో ఎటువంటి ఇది లేకపోయినా ఆయన ప్రచారం చేయడం ద్వారా ఆయన తెలుగు ఓటర్లను ఏ విధంగా ప్రభావితం చేయగలరనేది ముందుగా అంచనా వేసిన బీజేపీ అమిత్ షా, నరేంద్ర మోడీ స్థాయిలో ఆయన ఆబ్లిగేట్ చేసి అక్కడికి తీసుకెళ్లటం, అక్కడ బహిరంగ సభల్లో ప్రసంగం చేయటం, ఆయన కూడా హిందూ ఓట్లని సంబంధించి ఆకర్షించే ప్రయత్నం చేశారు. అక్కడ మీకు ప్రధానంగా గమనించినట్లయితే ఓవైసీ మీద కూడా కొన్ని విమర్శలు చేసిన పరిస్థితి ఉంది. అంటే ఆయా ప్రాంతాల్లో తెలుగు ప్రజలు, ముఖ్యంగా హిందువులు బీజేపీ కూటమి వైపు ఓట్లు వేసేలా పవన్ కళ్యాణ్ ప్రచారం దోహదం చేసింది అనేది ఇక్కడ ఆ ప్రాంతంలో లభిస్తున్న లీడ్స్ బట్టి మనకి ఇప్పుడు అర్థమవుతుందని కూడా చెప్పొచ్చు. అయితే టోటల్ గా చూసినట్లయితే జాతీయ స్థాయిలో బీజేపీ అధికారంలో ఉండటం ఇక్కడ ప్రధానంగా కలిసి వచ్చే అంశం. దానివల్లనే ఈ రోజు బీజేపీ 105 స్థానాల్లో 149 స్థానాల్లో పోటీ చేసినప్పటికీ కూడా దాదాపు 100కు పైగా గతంలో కంటే ఎక్కువ స్థానాలు గెలుచుకునే దిశగా అది పయనిస్తా ఉంది. ఓ పక్కన ఏకనాథ్ షిండే ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు అక్కడ ముఖ్యమంత్రి అభ్యర్థిత్వాన్ని బీజేపీ దేవేంద్ర ఫడ్నవీస్ జార్ఖండ్ గురించి ఏం చెప్తారు? జార్ఖండ్ జేఎంఎం నేతృత్వంలోని కాంగ్రెస్ కూటమి 48 స్థానాల్లో లీడ్లోకి వచ్చినటువంటి పరిస్థితి. ఎన్డీఏ కూటమి 32తో కొంత వెనకబడింది. తొలుత అక్కడ కూడా ఎన్డీఏ కూటమి జోరు కనిపించిన క్రమక్రమంగా లీడ్ లో కొంత వెనకబడుతున్నటువంటి పరిస్థితి. ఏం చెప్తారు? అంటే జార్ఖండ్ ముఖ్య మోర్చాకి సంబంధించి ఏంటంటే అక్కడ ప్రధానంగా జార్ఖండ్ ముఖ్య మోర్చా అవినీతి, అంటే ఆయన హేమంత్ సోరెన్కి సంబంధించి మనీ లాండరింగ్ కేసులు కానీ, ఆయన సొంతంగా గన్లు కేటాయించుకున్నారనే ఆరోపణలు రావటం కానీ ప్రజల్లో బలంగా తీసుకెళ్లిన పరిస్థితి బీజేపీ ఉంది. అయితే బీజేపీ ఏంటంటే అక్కడ జార్ఖండ్ ప్రాంతంలో ఎట్టి పరిస్థితుల్లో ఈసారి అధికారంలో రావాలి అనే ఒక, ఏదైతే మనకి త్రిపురలో గతంలో ఏ విధంగా బీజేపీ అస్తిత్వం లేకపోయినా కూడా త్రిపురలో ఏ విధంగా పాగా వేసిందో బీజేపీ, అదేవిధంగా
గిరిజన రాష్ట్రమైన జార్ఖండ్ లో కూడా ఖచ్చితంగా అధికారాన్ని కైవసం చేసుకోవాలని దిశగా వెళ్ళింది. ఎందుకంటే గత ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ చేసిన పరిస్థితి ఉంది అక్కడ. కానీ ఇప్పుడు మరో 3 పార్టీలతో పొత్తు కుదుర్చుకొని మరి అక్కడ సోషల్ ఇంజనీరింగ్ చేయటం కానీ అమిత్ షా స్వయంగా వెళ్లి మేనిఫెస్టో ప్రకటించారు. అక్కడ జార్ఖండ్ రాష్ట్రం ఏర్పడి 25 సంవత్సరాలు అవుతుంది. 25 సంవత్సరాలు అవుతున్న సెంటిమెంట్ ని ఇదిగా తీసుకొని ఆయన 25 హామీలని ఆయన ప్రజలకు ఇచ్చిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు అవన్నీ కూడా తారుమారైన పరిస్థితి. అంటే తుది లీడ్స్ ఇంకా రాకపోయినప్పటికీ ఇందాక నెక్ టు నెక్ జరుగుతా వచ్చి ఫస్ట్ ఎన్డీఏ లీడ్ కనిపించింది 39, అలాగే 35, 34 కాంగ్రెస్ కూటమి జేఎంఎం కూటమి ఉన్నట్టు కనిపించింది. కానీ ఇప్పుడు చూస్తే మ్యాజిక్ ఫిగర్ దాటి కూడా 45 దిశగా జేఎంఎం వెళ్తుంది. అంటే అక్కడ మహారాష్ట్రలో పనిచేసిన విధంగా జార్ఖండ్ లో బీజేపీ ఎత్తుగడలు పనిచేయలేదు అనేది ఇప్పుడు ఈ ట్రెండ్స్ ని బట్టి అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు దాదాపు 10:30 కావస్తుంది. దాదాపు ఇప్పుడు వచ్చే లీడ్స్ దాదాపు కంటిన్యూ అయ్యే పరిస్థితి. అయితే ఇక్కడ హర్యానా ఫలితాన్ని కూడా మనం చూసుకోవాలి. ఫస్ట్ లో హర్యానాలో మనకి కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందనే ట్రెండ్స్ కనిపించాయి మొత్తం. కానీ చివరి గంటలో అనూహ్యంగా బీజేపీ తీసుకొచ్చేసేసి అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ఆ మ్యాజిక్ ఫిగర్ ని తెచ్చుకుంది. సో ఇంకా మనం గమనించాలి, అంటే ఇంకా చివరి లీడ్స్ ఎలా ఉంటాయి. ఎందుకంటే 2 కూటములు ఇక్కడ జార్ఖండ్ ముక్తి మోర్చా, కాంగ్రెస్, అదేవిధంగా మరో 2 పార్టీలు కూటమి, అదేవిధంగా మన బీజేపీ కూడా ఇంకో 3 పార్టీలతో కలిసి ఇక్కడ పోటీ చేసిన పరిస్థితి ఉంది. సో ఓట్లు చీలిపోయిన పరిస్థితుల్లో ఆ చీలిక ఓట్లు ఏ విధంగా తారుమారు చేస్తాయి, ఎక్కువ అవినీతి ప్రధాన పాత్ర వహిస్తుందా, లేకపోతే బీజేపీ జాతీయ స్థాయిలో ఉండటం జార్ఖండ్ అభివృద్ధికి దోహదం చేస్తుందా అనేది ఇంకో ఒక అరగంట గంటలో తేలిపోయిన అంశం. రైట్ మస్తాన్ రావు గారు, ఒకసారి కనుక మనం ఇప్పటివరకు ఉన్నటువంటి ట్రెండ్స్ చూసుకుంటే మహారాష్ట్రలో భారతీయ